మారాలి. ఇక మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన వాణ్యమ్మిన మందినమ్మిన మంది జాగలమ్మి బతికిన అన్నట్టు మల్లారెడ్డి అని చెప్పేది. ఇగో సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా గనుడు 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ. హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన. ఉన్నది వయ ఉంచుకున్నది వయ మల్లారెడ్డనా ఉన్నది వయ ఉంచుకున్నది వయ అన్నట్టు అయింది నీ పరిస్థితి. 600 ఎకరాల్లో పాలమ్మినాంటివి పూలమ్మినాంటివి ఇప్పుడు లాస్ట్కి ఏమో మందిని ముంచినాను కబ్జాలు చేసినాను అట్లా సంపాదించింది. చాలా కష్టపడ్డా ఏదేని కష్టము గిట్లెందుకు చేసినావు అన్నా నాకు అర్థం కాదు. మంత్రి ఉన్నప్పుడు ఏమో చేసినట్టున్నావు అన్నా. ఇంత ఆగమైపోయింది పరిస్థితి చూడు. ఇప్పుడు నువ్వు టీడీపీలకు పోయేటట్టున్నావు అంటేనే టీడీపీలకు మల్లారెడ్డి పోయేటట్టున్నాడట. ఇక ఎందుకంటే రేవంత్ రెడ్డికి దగ్గరికి పోయి పోదాం అనుకుంటేనేమో పోనీయకపాయ రానియకపాయ. ఎందుకంటే ఉండు జర నీ పాపాలు దోషాలు కడిగినాకనే నిన్ను తీసుకుందాం అనేటటువంటి ఆలోచనతోని రేవంత్ ఉన్నాడనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నాడు అనేటువంటి ఆలోచనని నువ్వు గమనించినావు కాబట్టి ఇట్లయితే కాదు. మన పాత బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అయితే గురువు అయితే ఇక మమ్మల్ని ఇద్దరిని సెట్ చేస్తాడు ఏదో సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచనతోని ఇక టీడీపీలకు జంప్ అయ్యేటటువంటి ఆలోచన మీరు చేసిర్రు. ఇది బహిర్గతం అయింది. ఇంకొకటి బీజేపీ పోతాడని కూడా రాణిస్తలేరు. స్టార్టింగ్ ఇవ్వలేదు, గేట్ పాస్ లేదు ఆయనకు. పోతుంది టీడీపీకి పోతాడు. పోయేటప్పుడు ఏం చేస్తారంటే కార్పొరేటర్లను జిల్లా పరిషత్ చైర్మన్లను వార్డ్ మెంబర్లను అందరిని కలుపుకుంటాడు కొంతమందిని. అంటే ఒకనొక స్థాయిలో అన్నాడు ఏమనంటే నేను ఫుల్ టైం పాలిటిషియన్ కాదు పార్ట్ టైం జాబ్. అందుకనే జాగ్రత్త సుమా ఎంబడున్నటోళ్ళు ఆయనతో మళ్ళీ చదువుతారు. ఆయన ఫుల్ టైం దీని మీద ఉంటుంది, పార్ట్ టైం కబ్జాల మీద ఉంటాడు, ఫుల్ టైం పార్ట్ టైం రాజకీయం.